నేను ఇప్పుడు మహిమ చేసి చూపిస్తా. నువ్వు కూడా దొంగ మహిమలైనా మంచి మహిమ. దొంగ మహిమలు ఎందుకంటావు తల్లి? కిన్ని మ్యాజిక్ లో మీరెందుకు దేవుడు అవతారం ఎత్తట్లేదు? వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా రాదా వస్తుందా వస్తుంది అని శివమూగి టక్కని ఏమైందక్క ఏమైందక్క చేతబడి ఈమె చేస్తే అది ఆవు అడ్డొచ్చి ఆవు చచ్చిపోయిందంట. ఇప్పుడు ఆ విగ్రహాలు తీస్తే ఏం జరుగుద్ది అంటారు? అసలు వీళ్ళకంత సత్తా ఉందా మన ఏ నాగలోకంలో నుంచి ఈమె వచ్చిందో ఏంటి అనేది? అసలు ఈ శివశక్తుల గోల ఏంటి? నిజమైన వాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టుకునేంత మంది శివశక్తుల్లాగా ఉండి వాళ్ళు కూడా దొంగాటలు ఆడేటోళ్ళు ఉన్నారు కదా. సౌందర్య కమ్మేసరి ఊగింది అనుకో, అమ్మకి తెలియదు అనుకో. ఆమెకు తెలీదా అని మీరు అనుకుంటున్నారా? కనీసం వీళ్ళు స్కెచ్ చేసిన వాళ్ళు దాని గురించి శాస్త్రాలు ఉన్నాయి, లేదంటే అవి కూడా చదువుకోవట్లేదు. నాగలోకలు ఎన్ని లోకలు ఉన్నాయమ్మా అంటే ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మీ అలంకృత. సో గైస్, మీ అందరికీ తెలుసు కదా, ఈ మధ్య కాలంలో బేసిక్ గా కొన్ని మతాల్లో చూసాం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించి ఒక ప్రొపగండాలో జనాలను బతికించేస్తుంటారు. ఈ మధ్య కాలంలో మన హిందూ ధర్మంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన దేవతలని మన దేవుళ్ళని అడ్డు పెట్టుకొని ఎలాంటి మోసాలైనా ఎదుటి వాళ్ళని మనిషిని అడ్డు పెట్టుకొని మోసం చేయొచ్చు, కానీ కనీసం ఆఖరికి దేవుడి మీద కూడా ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నారంటే ఈ మూర్ఖులు, ఇలాంటి ఉన్నవాళ్ళు. సో వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. అయినా వాళ్ళు చేసిన దానికి చేసేదానికి సంబంధమే లేకుండా అయినా వాళ్ళు ఫేక్ అనేది కూడా మనకి బయట పడిపోతుంది. E96 మీడియా అన్ని మీకు మీ ముందుకు తెస్తూనే ఉంది. సో ఆ విషయాల గురించి మాట్లాడడానికి ఈ రోజు అయితే మన స్టూడియోలో మాధురి గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే అండి, సో మనం డైరెక్ట్ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం, మనకి లాగ్ అవసరం లేదు అసలు. సో మీ మీద ట్రోల్స్ కూడా బాగానే అవుతున్నాయి. వాళ్ళు ఏం నచ్చినా ఏం గతో సో చేస్తున్నారు, చేయని అని చేస్తున్నారు, గమనున్నారు. ఎస్. సో ఈ మధ్య కాలంలో ఒక 2 అణుబాంబులు లాంటి తోక బాంబులు వచ్చాయి. ఒకటి సౌందర్య, ఇంకొకటి నాగరాణి, నాగసర్పం. బుస్ బుస్ చాలా మంది కూడా వస్తున్నారు, కానీ వీళ్ళంతా చేయట్లేదు, మరీ అతి చేయట్లేదు, మరీ ఇంటర్వ్యూలలోకి వచ్చే సిగాలు కూడా అవన్నీ అయితే చేయట్లేదు. సో వీళ్ళిద్దరు ఆల్రెడీ ఫేక్. వీళ్ళకి దేవుడు వచ్చేది నిజమే, కానీ వీళ్ళు దాన్ని అడ్డు పెట్టుకుని క్యాష్ చేసుకోవాలనేది మాత్రం నిజం కాబట్టి అది ఆల్రెడీ మనకు ప్రూవ్ అయింది కాబట్టి దీని మీద మీ స్పందన ఏంటి? నేను అఘోర వేషంలో కూడా అప్పుడు వచ్చి స్పందించింది ఏంటంటే, ఇలాంటి ఫేక్ వాళ్ళని నమ్మకండి. నిజంగా మీకు 2 చేతులు ఎక్కి ముక్కలు అనిపిస్తే మొక్కండి, మీకు నమ్మాలనిపిస్తే నమ్మండి, లేకపోతే లేదని ఎప్పుడైతే నేను అప్పుడు చెప్పానో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఎందుకంటే నమ్మకండి, ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. మళ్ళీ డబ్బు కోసమా, లేకపోతే హోదా కోసమా, లేకపోతే ఫేమ్ కోసమా నాకు తెలియదు, కానీ ఇప్పుడు దేవుళ్ళ పేరు అడ్డం పెట్టుకొని ఇలా ఊగడాలు, అక్కడ తవ్వకాలు, నేను నాగినలా, నేను అఘోర అనరా, దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, కానీ ఇలాంటి పేర్లు చెప్పుకొని నేను ఇది అని చెప్పుకునే వాళ్ళని నమ్మకండి. నేను అదే పోరాడతాను. నేను కూడా సనాతన ధర్మం కోసమే పోరాడుతాను. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా, నా ఇంటర్వ్యూలో 100 మంది బ్యాడ్ కామెంట్స్ పెడితే అందులో 150 మంది నా గురించి సూపర్ గా చెప్పావక్క అంటారు. సనాతన ధర్మం ఏంటి? సో నాకు తెలిసి సనాతన ధర్మం అంటే ఎవరికి తెలియకుండా దానికోసం పోరాడేవాడు సనాతన ధర్మం, చెప్పుకొని పోరాడేవాడు సనాతన ధర్మం వాడు కాదు. సనాతన ధర్మం ఏదైనా ఆపద వచ్చిన వాళ్ళ ధ్యానంతో వాళ్ళు ఉన్న దాంతో కాపాడడానికి, ఇప్పుడు సనాతన అంటే లేనివానికి అన్నం పెట్టడం కూడా సనాతన ధర్మమే, లేనివానికి కడుపు నింపినా సనాతన ధర్మమే, ఉన్నవాడు కడుపు నింపితే కాదు. నేను 10 మందికి పెట్టా, 10 మందికి చేసా, ప్రూఫ్లు ఉన్నాయి, అవన్నీ వేస్ట్. నువ్వు పెట్టినావా వేరే వాళ్ళకి తెలియకుండా పెట్టు, నువ్వు ఆ సందర్భం సమయం వచ్చిందా అప్పుడు నువ్వు బయట పెట్టాలా గాని. సో ఇట్లాంటి దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళని ఎవరిని నమ్మకండి అని ఇప్పుడు కూడా అదే గుద్దు చెప్పి మరి చెప్తున్నా. కానీ అయినా కానీ జనాలు పాపం మోసపోయి ఈ గ్యాప్ లో పాపం చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు, నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు సరిగా ఉండకుండా దేవుడు ఏదో చేస్తాడని వాళ్ళే పెద్ద ఫేక్. వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ దగ్గర వీళ్ళు హెల్ప్ అడిగితే ఏం అర్థం? ఉన్నవాడేమో ధ్యానంతో బతుకుతాడు, పేదవాళ్ళేమో లేని వాళ్ళేమో
కష్టపడి బతుకుతాడు. సో పేదవాడి ఏదో మంచి జరుగుద్ది కదా అని ఎవరో స్వామి దగ్గర ఎవరో బాబాల దగ్గర పోయి స్వామి అంటే ఒక 10 రూపాయలు ఏది 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ పేదవాడు ఎక్కువ నుంచి తీసుకురావాలా? సరేలే ఫోన్లు అంటే ఇంకా చాలా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని లేనిపోని ఖర్చు. ఒక మనిషి దగ్గర 10, 20, 30 వేలు లాగుతున్నారు. ఎవరు వచ్చి చెప్పుకోవట్లేదు. నిజమైన వాళ్ళకంటే ఫేక్ వాళ్ళే ఎక్కువ. ఫేక్ వాళ్ళు ఎక్కువ. గల్లీకి ఒక స్వామీజీ, గల్లీకి ఒక పీఠాధిపతి, గల్లీకి ఒక దొంగ శివశక్తులు, గల్లీకి ఒక దొంగ బాబాలు, గల్లీకి ఒక అఘోరాలు, కొంతమంది ఇలా వేషధారణ వేసుకొని ప్రజలని తప్పుదావ పట్టిస్తున్నారు. అసలు ఈ శివశక్తుల గోల ఏంటి? నిజమైన వాళ్ళు ఎక్కడో ఏళ్ల మీద లెక్క పెట్టుకునేంత క్రిస్టియన్స్ లో ఉన్నారు ఫేక్ వాళ్ళు, ముస్లింస్ లో ఉన్నారు కొంతమంది ఫేక్ వాళ్ళు, ప్రతి ఒక్క కులస్తులో ఉన్నారు. నేను ఏమంటున్నానంటే అసలైన శివశక్తులు గాని పీఠాధిపతులు గాని ఎవరైనా గాని వాళ్ళు ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే అలాంటి పేర్లు అడ్డం పెట్టుకొని వీళ్ళు కెమెరా ముందు నేనే వాళ్ళు చెప్పేది ఏదో ప్రూఫ్లు ఉన్నాయి, వాళ్ళు అడ్డం పెట్టుకొని చెప్పే దాంట్లో అలాంటి వాళ్ళు చెయ్యకండి అనేది నా మాట. ఇప్పుడు నేను శివశక్తుల్ని తప్పనట్లే, శివశక్తుల్లాగా ఉండి వాళ్ళు కూడా దొంగాటలు ఆడేటోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఇప్పుడు సౌందర్య అనేటం ఎవరైతుందో కొంతమందిని సుపారీలని వీళ్ళ శివశక్తులని మాట్లాడుకొని వాళ్ళని వెనకుంచుకొని ఈమె ధైర్యం చూపించుకుంది కదా. అట్లా నేను అంటున్నా తప్పని సౌందర్య విషయంలో నేను ఆ అమ్మాయి విషయంలో 2 మాటలు మాట్లాడతాను. 2 విషయాల్లో ఒక పాయింట్ నేను మీకు తెలుసు ఎవరి విషయాలైనా పాయింట్స్ తీసుకునే మాట్లాడతావా. నేను ఏదో ఫేమస్ అవ్వాలని కానీ నేను ఎప్పుడు ఫేమస్, జనాలు అలా యాక్సెప్ట్ చేస్తారు కూడా. ఆ ఇంటర్వ్యూలో వస్తాదా అని శివమోగి టక్కని ఏమైందక్క ఏందది అమ్మా. అమ్మవారు వస్తే నిజం చెప్తున్నా, అమ్మవారి గురించి శివశక్తులైనా జోగుల వ్యవస్థలైనా మహిళలైనా అమ్మవారు ఒంటి మీద పూనే వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ శుద్ధిగా ఉందా, వాళ్ళు శుద్ధిగా ఉన్నారా, వాళ్ళు ఎట్లా ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు పూజలు చేస్తారు, అన్ని అక్కడ ఉన్న ప్లేస్లు నీట్ గా ఉన్న టైంలో అమ్మవారు ఆ టైం ఒక రోజని ఉంటుంది, ఆ టైంలో వస్తుంది అమ్మవారు. వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు ప్రజల కష్టాలు ఉన్నప్పుడు అమ్మవారు చెప్పేసి వెళ్ళిపోతుంది. నిజమైన వాళ్ళు వస్తారమ్మా. నేనున్న ఫ్రెండ్స్ సర్కిల్ శివశక్తులు గాని యోగి వ్యవస్థలు గాని చాలా మంది ఉన్నారు. కానీ ఈవిడ ఆ స్టూడియోలో కూర్చొని ఎవరికైనా గాని అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారు వెంటనే వెళ్ళిపోదు. అమ్మవారికి చెప్పేసిన తర్వాత ఒక నిమ్మకాయ అన్న ఒక బొట్టు ఆ అమ్మవారు వచ్చిందని బొట్టు పెట్టి చేతిలో నిమ్మకాయ ఇస్తారు. అమ్మ నిమ్మకాయ అంటే ఇష్టము, నిమ్మకాయ విసికేసి కొరికేసి మళ్ళీ అమ్మ పోయేటప్పుడు శాంతి కోసం హారతి ఇస్తారు. అమ్మ మీరు బాధలో ఉన్నప్పుడు కష్టాలు చెప్పాను, మీకు అన్ని మంచి జరుగుతాయని అమ్మ సంతోషంగా పోయినప్పుడు అమ్మ ఒక నిమ్మకాయ అన్న ఒక హారతి అన్న ఒక బొట్టు అన్న ఏం లేకుండా ఆమె టక్కని ఎనర్జీగా ఏమైంది అక్క అంటే సో జనాలు ఎక్కడ పోతున్నారు. సో నీకు అమ్మ నీకు శిఖమే రావచ్చు, అమ్మవారు రావచ్చు, నేను కాదనలేదు. ఒకసారి 2 సార్లు వచ్చింటుంది అమ్మవారు. కానీ అదే మైండ్ లో పెట్టుకొని స్టూడియోలో మీకు అమ్మవారు చెప్పింది, ఆ స్టూడియోలో కూర్చొని ఓగమని ఆ అమ్మ లోకాల ఏలిన జగత్తలి అమ్మవారు ఆమెకి ఏం అవసరం అమ్మ, ఆమె లోకాన్ని వెళ్తుంది ఆమె. వీళ్ళు కూర్చొని నాకు అమ్మవారు వస్తుందని టక్కని రావడము టక్కని పోవడము, జనాలు అది కొంతమంది యాక్సెప్ట్ చేయడం, దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు అంటే మళ్ళీ ఈమె కూర్చొని మళ్ళీ ఇట్లా చేయొచ్చా, దొంగేషాలు వేసుకొని మళ్ళీ శివ మూగొచ్చా? కాదు, ఒక్కసారి మీకు వస్తుందా దేవుడు, ఒకసారి మాకు కూడా ఇమిటేట్ చేసి చూపించండి. సో అమ్మ చేయొచ్చు గానీ సో 2 ఛానల్ అయితే చేశాను. ఎందుకంటే మాటి చేస్తే కొంతమంది శివశక్తులు మనోభావాలు దెబ్బలు తింటాయి. మనం శివశక్తుల గురించి మాట్లాడేది పక్కన అమ్మవారు రావడం వెళ్ళిపోవడం. సో నాకు ఎక్కడ అది నాకు ఫేక్ అనిపించింది. సో ఆమె ఇంటర్వ్యూ 2-3 కంటిన్యూగా చూస్తాను. నేను కాశీలో ఉన్నా, ఏంది మీది పోయేటప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిపోతే ఒక యాంకర్ అడిగితే నేను ఏదో చెప్పేసి వెళ్ళిపోయినా, నేను అప్పుడు నాకు తెలియదు. చూస్తే ప్రతిదీ నా మీద చేతబడి చేశారు. చేతబడి చేసిన నీ ఒంట్లో అమ్మవారు ఉన్నప్పుడు చేతబడి నీకు ఎలా తగులుతుంది? ఆది పరశక్తి నీ ఒంట్లో ఉంది కదా. చేతబడి ఈమె చేస్తే అది ఆవు అడ్డొచ్చి ఆవు చచ్చిపోయిందంట. వాటే క్రియేటివిటీ. అసలు ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తుంటే మాకు తెలిసిన విషయాలు ఇంకా జనాలకు తెలియని చాలా ఉన్నాయి. యాక్చువల్ గా కొన్ని వీడియోలు మనం బయట పెట్టగలుగుతాం, అన్ని పెట్టలేం కదా. చాలా మంది ఫేమస్ అవడానికి ఒక ఛానల్ అనుకోవచ్చు, 2-3 ఛానల్లో మళ్ళీ మీ ఛానల్లోనే ఆయనని
శివం ఊగినట్టు పెళ్ళైందా కాదా అమ్మ అంటే పెళ్లి కాలేదు అని అంటుంది. అది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అమ్మ నాకు పెళ్ళైందా మీ ఇద్దరు పిల్లలు అంటే నేను నీకు పెళ్లి కాలేదు అన్నాను కానీ పెళ్లి చెప్పలేదు అని కాదు అది. ఏంది ప్రతి 4-5 ఛానల్ ఇలా చేస్తే అసలైన శివశక్తులు మనోభావాలు దెబ్బలు తినవా? అమ్మవారు ఒంటి మీద వచ్చే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినవా? రెండోది ఆ విగ్రహము పురాతనం ఏదైతే అది లోపల ఉంటది గాని బయట ఎలా ఉంటుంది? అది ఎవరు పెట్టారు ఏంటి అంటే నేను ఒకటే మాట చెప్తా, ఈ అమ్మాయి ఒక్క వల్ల కాదు, అమ్మాయి ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఆ విషయం. మన 96 లో ప్రూవ్ అయిపోయింది. ఎవరు పెట్టారు ఎవరు తీసారని విగ్రహాలు తీసేటాన్ని చెప్పేసింది ముసలావిడ ఆల్రెడీ అంతా క్లియర్ కట్ గా. అవును, ఆ విగ్రహం ఏంటి నాదొకటే. ఇలాంటి ఈమె అనే కాదు, చాలా మంది ఇలా తవ్వకాలు తీయండి అనే వాళ్ళకి నేను ఒకటే, ఏదైనా విగ్రహాలు బయటపడినా అక్కడ ఉండే నా లాంటిదైతే బరాబర్గా అక్కడ న్యాయం చేసి వస్తుంది. అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇది ఏంది, పరిష్కారం ఏంది, ఇది పాతద కొత్త విగ్రహం ఏంటి అనేది తెలుసుకోవాలని నా కోరిక. ఇలా బయట పెట్టాలి, అదే కదా. మళ్ళీ ఇలాంటివి పెట్టుకొని డబ్బులు వేయండి అని కింద అకౌంట్ నంబర్లు పెట్టడము ఎందుకు? మీకు చాతనైనంత మంది మీరు చెయ్యండి. అమ్మవారు ఇంట్లో పెట్టి పూజించినా గానీ అమ్మవారి గుడే అది. మీ స్వార్థం కోసం, మీ పిచ్చి కోసం, డబ్బులు జనాలు తినడం కోసం మీరు ఇలా చేస్తున్నారు. సో ఇది చాలా తప్పు. సరే ఓకే, సౌందర్య ఒక అమ్మాయి సరే ఊగింది అనుకో, అమ్మాయికి తెలియదు అనుకో, వెనకాల నుంచి ఎవరు నడిపిస్తున్నారు ఆ అమ్మాయిని? ఆమెకు తెలీదా అని మీరు అనుకుంటున్నారా? అంటే నేను పూర్తిగా నేను ఎక్కడ ఉన్నానమ్మా, కొన్ని చూస్తున్నా లేదు. అమ్మ వెనకల నుండి ఎవరో ఉండి ప్లాన్, ఏ దొంగ స్వామీజీ ఉన్నాడో, ఏ దొంగ పీఠాధిపతి ఉన్నాడు, ఏ దొంగ వేషాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు కానీ అమ్మాయిని బక్రం చేసేస్తున్నారు. బేసిక్ గా మన తెలుగు రాష్ట్రాల్లో గానీ మన కల్చర్ కి, మన దేవతలకు పూజ చేసేదానికి గానీ, జాతరలకు గానీ అందరూ చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా అఘోరా ఒకటి, సౌందర్య రెండు, అంటే ఇంకా బయటపడని చాలా ఉన్నాయి. కానీ ఫేమస్ చేసుకొని పబ్లిసిటీ చేసుకొని వాళ్ళ దగ్గరికి జనాలను రప్పించుకోవాలనుకునే వాళ్ళు ఇంతమంది బయటపడుతున్నారు ఈ హిందూ మతంలో నుండి. దీని మీద మీ స్పందన ఏంటి? అఘోర విషయంలో అంటే నేను అప్పుడు ఆమె 2 పాయింట్లు, అప్పుడు కూడా 4-5 పాయింట్లు తీసుకున్నా. డేట్ నెల అవుతాను, నేను అన్నం తినాను అని అన్నం తినింది, ఏదేదో చేసింది. నాకు గుడి కట్టండి భక్తులు వస్తారు చేసింది, చపాతీలు చేసుకుంటా. అసలైన అఘోరాలు అవి పెట్టించుకుంటారా తల్లి? నువ్వు భక్తురాలు అయితే నువ్వు అలానే ఉండాలా? అవన్నీ వీళ్ళందరూ ఆమె ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని డబ్బు తీసుకోలేదు, కానీ ప్లానింగ్ వేరు. బతకడానికి ప్లానింగ్ 100 మార్గాలు ఉంటాయి. మాట్లాడే ప్రతి మాట 10 రకాలుగా ఉంటాయి. ఆమె ఏదో చేయాలని అప్పుడు నేను వచ్చేయమన్నా ఇలా తీస్తారు, ఇలా విభులు తీయడాలు, శివలింగాలు తీయడాలు, దయాలు పండించడాలు. మ్యాజిక్ లో మీరెందుకు దేవుడు అవతారం ఎత్తట్లేదు? నేను అదే తల్లి ఆ లింగం తీయడం నేను 2వ ఛానల్. అప్పుడు నేను అప్పుడే నిజామని చెప్పింటే నేను దొంగదాని అయితా. నా తల్లిదండ్రులు నీతి నిజాయితీకి వచ్చి సొమ్ము మీద బతుకమ్మ అన్నారు కానీ ఇట్లా దొంగ వేషాలు వేసుకున్న ఆ పాప సొమ్ము వద్దని మా తల్లిదండ్రులు నాకు ఎప్పుడు చెప్పారు. నేను ఫేమస్ అవ్వాలనుకుని నేను కూడా ఆ రోజు ఇవి నిజమాండి అని నేను కూడా ఒక దొంగ వేషాలు వేసుకొని ఒక పీఠం వేసుకుని కూర్చునేదాన్ని. నాకెందుకు ప్రతి ఛానల్ కూడా రివీల్ చేస్తున్నా ఇది మ్యాజిక్, నమ్మకండి 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 అని. సో ఇప్పుడు చాలా మంది పుట్టుకొస్తున్నారు. ఆ అమ్మాయి ఒకటే కదా, చాలా మంది ఊగుతున్నారు ఇప్పుడు. ఇవన్నీ చూసి సమాజంలో చాలా మందికి పుట్టుకు రావాలి, గల్లి గల్లి పుట్టుకొస్తారు. ఇప్పుడు నిజంగా వచ్చేటోళ్ళు పక్కకు దాచుకుంటున్నారు, పక్కన దాచుకోవట్లేదు, వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతున్నారు. అదే బయటికి రాకుండా ఇట్లా సోషల్ మీడియా వాళ్ళు రారు సనాతన ధర్మం కోసం వాళ్ళు పోరాడతారు. వాళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళు నాకు వస్తుంది అంటే ఆ ప్రూఫ్ చూపించుకోవాలి అవసరం మీరు మీడియా ముందు లేరు అమ్మవారికి. అసలు అట్లా వస్తుందా కామెడీగా? అమ్మ 2-3 సార్లు వచ్చింది మరి రియల్ గానే ఆ మీడియాలో కూర్చొని వస్తుందా రాదా? అమ్మ రెచ్చగొడితే వచ్చేస్తుంది అమ్మవారు. అమ్మవారిని పరువు తీస్తున్నారు వీళ్ళు, పరువు తీస్తున్నారు వీళ్ళు. అసలు ఎక్కడ పోతుంది మన సమాజం? మళ్ళీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తున్నాయి? దీనివన్నీ ఖండించాలి. రోజు రోజుకి చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి, రోజు రోజుకి హత్యలు జరుగుతున్నాయి. మళ్ళీ వీళ్ళ శివాలు ఊగుతున్నారు, తవ్వకాలు తీస్తున్నారు, మళ్ళీ వీళ్ళు స్వామీజీలు చేయలేపకుండా అన్ని చేస్తున్నారు కదా, మళ్ళీ ఇవన్నీ ఆపచ్చు కదా. అదే కదా ప్రాబ్లం. నేను అదే అడుగుతున్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవి ఆపండి. దేవుని పేరు అడ్డం పెట్టుకొని మీరు బతకకండి, శవాల మీద చిల్లర ఏరుకోమకండి.
అంతకు అంతకు అనుభవిస్తారు. 7 తరాల శాపం ఉంటుంది మీకు. ఏమనుకుంటున్నారు? అయ్యా మీకంటే మేం మేలు కదయ్యా. ట్రాన్స్జెండర్లమైన ఆ శివుడు ఆశీస్సులతో మీ అర్ధనాశం మేము మర్యాద మంచిగా బతుకుతున్నాం ఉన్న దాంట్లో. మీరెందుకు బతకలేకపోతున్నారు? కొంతమందే చెప్తున్న స్వామీజీలకి, కొంతమంది దొంగేశాలు వేసుకున్న వాళ్ళకి. ఒరే కర్ణాటక సైడ్ ఒక స్వామీజీ నా కొడుకు, అమ్మ నాకు ఇట్లనే వస్తాయి మాటలు. మన జనాలు ఎట్లున్నారంటే ఒక విభూతి పెట్టుకొని, ఒక మాల వేసుకొని, ఒక బట్టలు వేసుకొని స్వామీజీ స్వామీజీ అని మొక్కుతున్నారు. నేను నా స్టేటస్ లో పెట్టాను, ఒక స్వామీజీ శివలింగం మీద కాలు పెట్టి ఏంది ఎక్కడ పడుతున్నారు? అది అసలు ఇలాంటి నా కొడుకులకి ఏం చెయ్యాలి? అప్పుడప్పుడు కోసి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడ పోతున్నారు? శివుడు గిన దిగితే మీకు తాండవం అట్లుంటది. దేవునితో ఆటలొద్దు, అంతకు అంతకు అనిపిస్తారు. దేవుని పేరు చెప్పుకొని చేతవల్లి చేసుకుంటూ చాలా చేస్తున్నారు మీరు. శుద్ర పూజలు చేసుకుంటూ ఆ శుద్ర పూజలు మీకు తలుగుతాయి. గుర్తు పెట్టుకొని చేతులు కాళ్ళు పడిపోతాయి మీకు. ఏమనుకుంటున్నారు? దేవునితో ఆటనా? ఇప్పుడు ఇంకా ఆమె మీ ఫ్రెండ్ అంటే కదా. అవును, పూర్ణ జన్మలో ఎవరు దేవి భవిత. పూర్ణ జన్మలో నేను ఆమె ప్రేమికులం. నేను అబ్బాయిని, ఆ అమ్మాయి. నిజమమ్మా, ఆయన నమ్మరా? ఆ రోజు మేము ఒక దైవకార్యంకి వచ్చాం మేము. ఈ జన్మలో ఆమె అమ్మాయిలాగా పుట్టింది, నేను ఒక పుట్టాము. మరి ఆమె పోరాడుతుంది, మీరెందుకు పోరాడట్లేదు? మధ్యలో ఎవరు వచ్చాడు, ప్రియుడు అనేవాడు. ఆ గత జన్మలో నా ప్రేమని నువ్వు నా ప్రేమ దక్కకుండా చేసావు. ఆ జన్మలో నిన్ను ఏం చేయలేకపోయినా, కానీ ఈ జన్మలో మాత్రం నిన్ను వదలను దేవి. మన వచ్చిన కార్యక్రమం ఏంటి? నువ్వు చేస్తున్న మాటలేంటి? వాడెవడో ముసలాన్ని పట్టుకొని వచ్చి గత జన్మలో నా ప్రియుడు అన్నావు. ఇది అసంభావం, పచ్చి అబద్ధం. నేను నీ ప్రియుణ్ణి దేవి. మనము పోరాడానికి వచ్చాం, ఇది మనది కాదు. ప్రియుడు వేరే ఉన్నాడు, ఇంకా హస్బెండ్ కూడా వేరే ఉన్నాడంట. నాకు హస్బెండ్ తెలీదు, ప్రియుడు అయితే నేనే. ఇవన్నీ నిజమని నేను చెప్పచ్చు కదా. ఇది అబద్ధం అండి. నేను ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ఏ సాధించారనమ్మా? తల్లికి బుద్ధి లేదా? ఆ పిల్లకంటే బుద్ధి లేదా? తల్లి బుద్ధి లేదా? ఏమ్మా చదువుకోవా అంటే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా కానీ మన సరైన ఆన్సర్ చెప్తే అడిగితే, అమ్మా ఎన్ని లోకాలు ఉన్నాయి, నాగలోక నాకు తెలియదక్క ఒకసారి నాగిని పాడగెట్టమ్మా నువ్వు. ఒకసారి అవి ఎలా చేస్తా నేను చెప్తా, ఒకసారి పెట్టు. ఆపండి, ఆపండి. ఇలా నా చేసేది ఏంటి? వెంటనే ఒక్క నిమిషాన్ని అయ్యో వీళ్ళకి ఎలా వస్తాయి పోనకాలు ఏంటి ఏం కదా. ఒక్క నిమిషం వాళ్ళు వచ్చి మాయమైపోతుంది. వీళ్ళు జనాల దగ్గర డబ్బులు గుంజాలి, జనాల దగ్గర డబ్బులు గుంజి మన బతకాలి అని ఇలాంటివి చెయ్యకండి. ఎక్కడ పోతున్నారు మన సమాజంలో? అసలు ఇది ఒక బతకంటారా? అది బతికే కాదు, మళ్ళీ తినడం ఎట్లా మీకు ఉంటుంది ఇంకట్ట కడుపు నాకు అర్థం కాలే. వీళ్ళు వేసే స్కెచ్లు, ప్లాన్లు, వాళ్ళ అమ్మ, ఆమె, ఆ ప్రియుడు, అసలు వీళ్ళకి లైఫ్ ముందు కనిపిస్తుందా నిజంగానే? అంతకు అనిపిస్తారమ్మా. నేను అదే చెప్తాను, దేవుని పేరు అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు ఇలా అంతకు కర్మ అనిపిస్తారు. ఇప్పుడు ఆ విగ్రహాలు తీస్తే ఏం జరుగుద్ది అంటారు? అసలు ఉన్నాయి? నాగలోకంలో విగ్రహాలు తెరవండి అంటుంది. వీళ్ళకి అంత సత్తా ఉందా? మన ప్రెస్ మీట్ పెట్టారు, ఒక్కరు కూడా సమాధానం. నన్ను పిలిచింటే నేను కడిగేస్తుంటే అక్కడే ఏ నాగలోకంలో నుంచి ఈమె వచ్చిందో ఏంటి అనేది. అరే ఆ రోజు మిస్ అయిపోయారు మీరు. కనీసం వీళ్ళు స్కెచ్ చేసిన వాళ్ళు దాని గురించి శాస్త్రాలు ఉన్నాయి, లేదంటే అవి కూడా చదువుకోవట్లేదు. నాగలోకాలు ఎన్ని లోకలు ఉన్నాయమ్మా అంటే ఆమె సమాధానం చెప్పలేకపోతుంది. మేము రాసుకున్నా, మేము పంపిస్తాం. ఏంది నేను 100 రాసుకుని వస్తా. నేను కూడా శ్వేతనాగ స్క్రిప్ట్ రాసుకొని వస్తా. నేను కూడా నాగపూర్ణి మీద మూవీ సినిమా స్క్రిప్ట్ రాసుకొని వస్తా. మీకంటే నేను కూడా చూపిస్తాను. ఇంకో విషయం తెలుసా, ఆమె రూమ్ లో అన్ని పాములే ఉంటాయంట. సో నేను ఒకటే చెప్తానమ్మా అలంకృత మీడియా ఛానల్ వాళ్ళందరికీ. సో అమ్మాయి ప్రతి పౌర్ణమికి కుసుమం ఇస్తుందా?
సంవత్సరానికి 2 సార్లు మాత్రమే. ఎందుకమ్మా అంట. మీరు నిజమైతే నిజంగా నాగపాము చేతులు పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. పౌర్ణమి నేను ఒకటే కోరుకుంటాను, ఈసారి ఈ ఆల్ ఛానల్ నేను తీసుకువెళ్తాను వాళ్ళ ఇంటికి, పెట్టేద్దాము. అది ఎలా వస్తుందో నేను కూడా చూడాలనుకుంటున్నా. మ్యూజియం లో పెడదాం, నిజంగా వస్తే ఒక చరిత్రలో ఎక్కిద్దాం. అబద్ధమే అని ఆల్రెడీ మన కళ్ళకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, జనాలు ఎర్రోళ్ళగా కనిపిస్తున్నారు కదా వాళ్ళకి. అందుకని నాకు నిజంగా చెప్తున్నా, చాలా మంది నన్ను తిడుతున్నారు, ఏంటి దేవుడి ఇంటర్వ్యూలు చేసుకుంటే ఇలా అవుతున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను వాళ్ళ లైవ్ లో చూస్తున్నాను కాబట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు చెప్పేది అబద్ధం అని నిజమని. మనం అఘోరా ఇంటర్వ్యూ ఒకటి చేసాము, గుర్తుందా? అఘోరాని ఇట్లాంటి వేషాలు, బట్టలు లేకుండా మహిమ కూడా చూపించట్లేదు కదా, నేను ఇప్పుడు మహిమ చేసి చూపిస్తా. అవునా? ఏం మహిమ? మళ్ళీ మీరు కూడా దేవుడు అంటారా? అంటాను అన్న, మీకు చూపిస్తా. సరే చూపించండి, నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో అందరిలాగా నేను మాటలతో కాదు, చేతతో చేసి చూపిస్తా. మళ్ళీ మహిమలు చూపిమంటే చూపిస్తా తల్లి. నువ్వు కూడా దొంగ మహిమలైనా మంచి మహిమ? దొంగ మహిమలు ఎందుకంటావు తల్లి? రెచ్చగొడుతున్నారా? రెచ్చిపోతావా? రెచ్చగొడుతున్నారా? ఏది చూపించు. చూపిస్తా, నమ్ముతావు కదా? నమ్ముతావు కదా? ఓకే ఫ్రెండ్స్, నా మహిమతలు చూపిస్తా, ఆమె నమ్ముతాది. ఓం భగభగే భగని భాగోతరి భగవాసకే ఓం క్రైం క్రీం పట్ స్వాహ. అబ్రకదబ్రా హిప్పర హిప్ప పట్ స్వాహ. లేయి 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 లేయి. ఆగు ఆగు, దిగు దిగు, ఆగు. ఓం క్రైం క్రీం పట్ స్వాహ. అబ్రకదబ్రా ఓం క్రైం క్రీం పట్ స్వాహ. తల్లి పట్టమ్మా, ఇప్పుడేమంటావు? సో చూసారు కదా, ఏందక్క దీని సంగతి మధ్యరా. సో కొంతమంది ఇది నిజమైతే కాదు, సో దీని వెనకాల మ్యాజిక్ ఉంది. ఈ మ్యాజిక్ ఏంటంటే మీకు తెలుసు, దారం కట్టితో ఒక అసిస్టెంట్ పైన లెయ్యి అన్నప్పుడు అట్లా ఆపరేట్. చాలా మంది ఇలా దొంగ ఇలాంటి చేసి డబ్బులు గుంజే వాళ్ళ దగ్గర ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఇలా ఇది చూసిన తర్వాత కొంతమంది తెలుసుకోవాలి. నేను అదే కోరుకుంటానమ్మా, ఎందుకంటే దేవుడైతే ఉన్నాడంటే నిజమా, దయ్యం కూడా ఉంది. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వస్తున్నారో, నేను దేవతని, నేను నాకు శక్తులు ఉన్నాయి, నేను నాగమ్మ అని, నేను అఘోరా అని ఎవరైతే చెప్పుకొని వస్తున్నారో, సో ఇలా ఇటువంటి వాళ్ళని ఎవరు నమ్మకండి. నిజంగా ఉంటే, దైవం ఉంటే నమ్మండి. నేను అదే చెప్తాను. దైవం అనేది వెళ్తేనో వాళ్ళకి అక్కడ కలిస్తేనో కాదు, ఎక్కడైనా ఉంటాడు దైవం అనేవాడు, ఎక్కడైనా ఉంటాడు. కానీ ఇట్లాంటి ఫేక్ వాళ్ళలో కాదు. వాళ్ళని నమ్మి మన రూపాయి కష్టపడి పోగు చేసుకునే డబ్బులు మాత్రం వాళ్ళకి పెట్టొద్దు. మెయిన్ మోసపోకూడదు అనేది మెయిన్ ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది అర్థం చేసుకోకుండా చాలా మంది బ్యాడ్ కామెంట్లు పెడతారు, నన్నైతే ఏకంగా ట్రోలే చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఇంకా చెప్పవసరమే లేదు. సో మనం చెప్పే ఉద్దేశం ఏంటి, మీరు ఇలాంటి అని నమ్మకూడదని కొంచెం ప్రాక్టికల్ గా దగ్గరగా చేసి చూపిస్తున్నాను తప్పితే. సో దీని వల్ల జనాలు వేరేలాగా ఫీల్ అవుతున్నారు. సో మీరు కూడా దైవం అని, దేవుడని, దయ్యం అని చాలా మంది మోసాలు చేస్తే అవన్నీ అస్సలు నమ్మొద్దు. లిటరలీ బీ కేర్ఫుల్. ఎందుకంటే మనుషులు మోసం చేసే ప్రక్రియ నుంచి దేవుని కూడా మోసం చేసే ప్రక్రియ దగ్గర వరకు వెళ్తున్నాము. తర్వాత ఏం జరుగుతుందో, ఎన్ని వినాశనాలు వస్తాయో కూడా తెలియదు. కాబట్టి జనాలు నమ్మే ముందు బీ కేర్ఫుల్, 1కి 10 సార్లు చూసుకోండి. అదే సూపర్ గా చెప్పావు తల్లి. ఎందుకంటే చాలా నేనేమంటానంటే, నమ్మద్దానంటే కొంతమంది మాత్రమే ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి నేను అది అనే వాళ్ళని. ఎందుకంటే అమ్మా రిటైల్ గా చెప్తున్నాను, నేను రియల్ గా దయ్యానైతే చూసిన చిన్నప్పుడు. సో అప్పుడు నాకు అమ్మవారో లేకపోతే దయ్యమో నాకు తెలియదు. కళ్ళు మూసి తెరిసేప్పుడు మాయమైపోయింది. ఇప్పుడు అడుగుదామన్నా తల్లిదండ్రులు లేరు. సో అది నా మైండ్ లోనే ఉండిపోయింది. సో అమ్మవారే నేను అనుకుంటాను. సో దేవుని అయితే నేను కళ్ళలో చూస్తాను తప్ప రియల్ గా చూడలేదు. దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. కానీ ఇటువంటి వాళ్ళు కొంతమంది చెప్పుకొని, ఎందుకంటే నువ్వు చూసావు కాశ్మీర్కి వెళ్ళా, ఎన్ని యాత్రలు వెళ్ళాను. సో ఒక మనిషికి నేను పర్సనల్ ఒక అడుగుతాను. ఎందుకంటే నేను 10 రోజులు లేను,
ఊర్లలో ఉన్న తిరుపతి ఇక్కడిక్కడైతే కాదు నేను వెళ్ళింది. 3000 కిలోమీటర్ 4000 కిలోమీటర్ ప్రయాణం. కాశ్మీరు, వైష్ణవిదేవి, జ్వాలాముఖి అమ్మవారు, కాశీ, అయోధ్య. అక్కడ తిండి లేదు, నేను వీడియోలు కూడా పెట్టాను. తిండి లేదు, ఆకలి వేస్తుంది, డబ్బులు ఉన్నా కానీ తెలియదు దొరక్క. అంత ఇబ్బంది అయిన సందర్భంలో కూడా నేను ఎట్లా వెళ్ళాను ఇంటి నుంచి, నేను అంతే క్షేమంగా వచ్చాను ఈ 2 రోజుల్లో, ఈ 10 రోజుల్లో. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఎందుకంటే నేను అన్నానికి ఎంత తల్లాడుతున్నా మన ఫుడ్ అక్కడ లేదు, వేరే ఆలు పొరాట అవన్నీ దొరుకుతాయి, మన ఫుడ్ దొరకదు. కానీ నేను ఎంత పరిస్థితిలో ఉన్నా కానీ నా ఎనర్జీ, నా నవ్వు ఎక్కడ తగ్గలే. అంటే నా వెనకల నిజమైన దేవుడు ఉండి వెనక నుంచి నడిపిస్తున్నాడు పుణ్యక్షేత్రాలలో. సో ఇది చాలా ఎగ్జాంపుల్. కాశీ దగ్గర ఉందా, అయోధ్య దగ్గర ఉందా, కాశ్మీర్ దగ్గర ఉందా, 3000 కిలోమీటర్. వైష్ణవిదేవి మాత అమ్మవారు దర్శనం దొరకాలి అంటే 3 రోజులు పట్టుద్ది క్యూలో నిలబడాలంటే. అలాంటిది నేను ఒక 2 గంటల్లో వెళ్ళేసి వచ్చా దర్శనానికి. అసలు సాధ్యమవుతుందా? అదంతా భక్తి అనేది మనకి ఇక్కడ ఉండాలి. భక్తి అనేది ఎక్కడుంటే అక్కడ మనం అక్కడ ఫాలో అవ్వాలి. కానీ ఎవరో ఒక వేషధారణ వేసుకుని వచ్చి నువ్వే స్వామి నాకు ఆపదను అంటే ఆ బుడి స్వామి ఏం చెప్తాడు, నీకు అదే ఉంది ఇది ఉన్నదని ఏదో 150 గుంజుతాడు. దాని తర్వాత నీకు అది శాంతి చేయాలా, నీకు ఇది శుద్ధి చేయాలా, 20,000 ఖర్చు అవుతుంది, 30,000 ఖర్చు అవుతుంది అంటే ఎవడు బతుకుతున్నాడు? ఒక అమ్మాయి, ఒక పేదవాళ్ళ సొమ్ము వీడు బతుకుతున్నాడు. సో నీదే చెప్తా, ఎవరి మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఎవరిని నమ్మకండి. ఇలాంటి వాళ్ళు నేను స్వామీజీ నేను ఇది అనే వాళ్ళని ఎక్కడ కనబడినా తరిమి కొట్టాల. అంతే. ఎస్. సో గైస్ చూసారు కదా. సో మరిన్ని లేటెస్ట్ వీడియోస్ తో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్ యూ.